నంద్యాల పట్టణంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ చౌక్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతల మోహన్. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన మహానుభావుడు అని కొనియాడారు. కార్యక్రమంలో చింతల మోహన్ రావు, వాసు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం అదేవిధంగా నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వర్ధంతి సందర్భంగా ఈరోజు నంద్యాల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అహింసావాదిగా అందరినీ, భారతదేశం అంతటినీ ఏకతాటి మీద నడిపించి స్వతంత్రం సాధించిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్న బీజేపీ వారు, మోడీ, అమిత్ షా ముఖ్యంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద, మహాత్మా గాంధీ గారి మీద బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వారి పోరాట ఫలితమే ఈరోజు మీరు ఆ అధిష్టానంలో ప్రధానమంత్రిగా ఈరోజు కూర్చోగలిగారంటే జాతిపిత మహాత్మా గాంధీ గారి కృషి, రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి, వారి కృషి వల్లనే ఈరోజు మీరు ప్రధానమంత్రిగా కాగలిగారని మర్చిపోకూడదని ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తున్నాను. అమర్ హై మహాత్మా గాంధీ, అమర్ హై, అమర్ హై మహాత్మా. అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణ కాంగ్రెస్ కమిటీ మరియు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అనుమతి మేరకు ఇక్కడ బాపూజీకి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా భారత స్వాతంత్ర పోరాటంలో హింస అనేది లేకుండా అహింసతో స్వాతంత్రం సాధించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ గారు. వారి ఆశయ సాధనకై ఈరోజు అన్ని పార్టీలు కూడా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలను ఆ రోజు ప్రవేశపెట్టి ప్రజా సంక్షేమం కోసం, ప్రజా ప్రయోజనార్థము ఎన్నో సంక్షేమం పనులు చేసింది. యూనివర్సిటీలు, పరిశ్రమలు, రైతుల కోసం ప్రాజెక్టులు, విద్యుత్తు, ఇలాంటి సమస్యలు ఎన్నో నిర్మించి ఈరోజు భారతదేశ ప్రజానికానికి అంతా కూడాను మేలు జరిగే విధంగా ఆ రోజు చర్యలు తీసుకోవడం వల్లనే ఈరోజు అందరం కూడా సమతా సౌభ్రాతృత్వంతో జీవించగలుగుతున్నామని చెప్పి చేస్తున్నాను. ఆ మహాత్మునికి మరొక్కసారి నివాళులు అర్పిస్తూ